మానవ శరీరంలో కన్ను అనేది చాలా సున్నితమైన అవయవం. మన కన్ను ఎంత స్పష్టంగా ఉంటే మనం అంత బాగా చూడగలం. వయసురీత్యా వచ్చే సమస్యలకు మనం ముందుగానే తెలుసుకొని దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరియు ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలను మనం ముందుగానే తెలుసుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ పి. విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ఈ రోజు మన జేఆర్జీ కేబుల్ ఛానల్ మరియు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంత ప్రజలకున్న సందేహాలు మరియు కంటి సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. డాక్టర్ గారు, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బయట 2వ తరగతి లేదా 3వ తరగతి పిల్లలకు ఇప్పటి నుంచే కళ్ళజోళ్ళు అవసరం అవుతుంది. దానికి కారణం ఏమిటంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా మీరు. ముఖ్యంగా మనకి చాలా కంటి విషయాల్లో చిన్నపిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. మీరు అన్నారు ఇందాక 2వ తరగతి 3వ తరగతి అనేది యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానీ మన కంటి యొక్క నిర్మాణం బోన్స్ ఉంటాయి అన్నమాట, చుట్టూ అవుటర్ దానిలో. ఆ బోన్లో సంరక్షించబట్టి ఉంటుంది కంటి గ్లోబ్ అనేది. సో ఈ కంటికి ఎప్పుడు కూడా సంరక్షణ ఎప్పుడైతే ఉంటుందో యూజువల్గా పెద్ద డ్యామేజ్ ఏమీ పెద్ద జరగదు. సో కానీ ఏమవుద్దంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లలు స్కూల్లో ఈ పెన్సిల్స్ కానివ్వండి లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ అలాంటి వలన ఇంజురీస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటివి లేకుండా పిల్లలకి ఎప్పుడు కూడా బ్లంట్ ఆబ్జెక్ట్స్, ఆట బొమ్మలు, అంటే ఏ వయసుకి ఇవ్వాల్సినటువంటి ఆట వస్తువులు ఆ వయసులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తెలియక పూర్వం ఏంటంటే ఆ పెన్సిల్స్, పెన్స్ అలాంటి ఏ పడితే వాటికి ఇచ్చేసి వాళ్ళకి పాపం లేనిపోయిన ఇంజరీస్ వచ్చేలాగా చేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు అంతా కూడా ప్రతిదానికి సేఫ్టీ మెజర్స్ చాలా వచ్చినాయి. సో ముఖ్యంగా పిల్లల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త దెబ్బలు తగలలేకుండా చూసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి హస్వ దృష్టి అనేది చిన్నప్పుడే వస్తుంది. అంటే దూరం చూపు సరిగా కనిపించదు. అయితే ఏంటంటే వాళ్ళకి తెలియదు, బై బర్త్ ఇంతే ఉందేమో నా చూపు అనేది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళు పిల్లలు బాగా టీవీ దగ్గరికి వెళ్ళిపోవడమో లేకపోతే స్కూల్లో బోర్డుకి బాగా దగ్గరికి వచ్చేసి చూడటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మనం ఏదో దగ్గరికి వచ్చేస్తున్నారు అనుకుంటామే తప్ప అందులో ఏదో లోపం ఉన్న సంగతి మనం గ్రహించము. సో తప్పనిసరిగా ఒక నేత్ర వైద్యుని దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్లయితే దూరదృష్టి కానీ ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే కనిపెట్టి తగు వైద్యం ఇస్తారు. అదేవిధంగా ఈ దుమ్ము ధూళి ఆడుకునేటప్పుడు దుమ్ము ధూళి లాంటి పడినా కూడా కళ్ళు నలపడం, ఎర్రబడడం అలాంటివి జరిగినట్లయితే వెంటనే మీకు కనిపించిన నలక అయితే కనుక వెంటనే తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి సంప్రదిస్తే దాన్ని ఎట్లా తీసేయాలనేది కూడా చూసి ఆ నలకను తీసేసి శుభ్రంగా ఉండేటందుకు కంటికి సంబంధించిన ఐ డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే 2-3 అంటే స్కూల్ గోయింగే కాకుండా చంటి బిడ్డలకు పిల్లలకు కంట్లో పుసులు కట్టడం, రెప్పలు అతుక్కుపోవడం, లేకపోతే కన్ను వాప తెరవకపోవడం, కంటి రెప్పలు తెరవకపోవడం ఇలాంటివి ఉంటాయి. అప్పుడు వెంటనే చూసినట్లయితే అది ఇన్ఫెక్షన్. కంటి రెప్పకి లోపల ఉండే ముక్కుకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. సో అది బ్లాక్ ఉంటుంది అనమాట. అంటే అప్పుడే పుట్టిన కొత్త న్యూలీ బార్న్ బేబీకి కూడా ఇలాంటి అవసరాలు ఉంటాయి. సో కంపల్సరీగా అలాంటి ఎక్కువ కంగారు పడకుండా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే దానికి చక్కటి ఐ డ్రాప్స్ రాసిస్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే నల్ల పాప కరెక్ట్ సైజులో ఉందో లేదో కూడా చూస్తారు డాక్టర్ గారు. ఆ సైజులో లేకపోతే ఒక్కోసారి పెద్ద సైజు, పెద్ద కళ్ళు అని చెప్తూ ఉంటారు. అది పెద్ద కళ్ళు అనేది ఒక నీటి కాసులు, కంట్లో ఒత్తిడి పెరిగినట్లయితే పెద్ద సైజులోగా కనిపిస్తాయి అన్నమాట. సో అది కూడా మనం సంప్రదించి మనకు ఉండేటువంటి డౌట్స్ తీర్చుకుంటే చాలా మంచిది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతిదానికి కూడా వైద్యం ఉందనేది ప్రజలు గ్రహించాలి. డాక్టర్ గారు, మనం పుట్టిన పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళ కళ్ళల్లోంచి వాటర్ రావడం లేదా పుసులు కట్టడం చూస్తూ ఉంటాము. దానికి కారణం ఏమై ఉంటుంది? అందరి పిల్లలకు అలానే ఉంటుందా లేకపోతే కొంతమందికి మాత్రమే ఉంటుందా? చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే కానీ ప్రసవం అవగానే కన్ను రెప్పలు తెరిచినప్పుడు కంటి రెప్పలు అతుక్కున్నట్లయితే, అలాగే కంటి పాప అది సరిగా లేనట్టుగా గ్రహించినట్లయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పుట్టుకతోనే కొన్ని కంటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగేమన్నా అతుక్కున్నట్లయితే దానికి సంబంధించిన డ్రాప్స్ కూడా రాయించుకోవాలి. అలా కాకుండా ఇందాక నేను చర్చించినట్టు ఆ కంటికి రెప్పకిను ముక్కుకి లోపలికి రంధ్రం ఉంటుంది. అది పుట్టుకతో ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వకపోయినా కూడా ఆ కంట్లో ఓవర్ఫ్లో అయ్యే నీరు కంపల్సరీగా రెప్పలు అతుక్కోవడం జరుగుతుంది. కొంతమందికి ఆర్కిటెక్చర్ అంటే పై రెప్ప కింద రెప్ప కలిసే ప్లేసు కొంతమందికి కొంచెం ఎదరకు ఫ్రంట్కి ఉంటుంది. అప్పుడు ఏంటంటే కంట్లో ఫామ్ అయ్యే టియర్ ఫిల్మ్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది అనమాట. అంటే ఫ్రీ ఫ్లూయిడ్ ఉండాలి అక్కడ. అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో కంటి నీరు బయటికి రావడం కుదురుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు వేరే డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా సందేహాలన్నీ కూడా డాక్టర్ గారు చూపించి అది ఏదన్నా దానికి సంబంధించిన వైద్యం ఏమన్నా చేయాల్సిన అవసరం ఉంటే కూడా
సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, మన బయట చూసినట్లయితే చాలా మంది కళ్ళజోడు పెట్టుకొని బయటకు వస్తున్నారు. వారికి నిజంగానే ఐ ప్రాబ్లం ఉంటుందా, లేదా సన్ రైజ్ కి భయపడి వాళ్ళు పెట్టుకుంటున్నారా? ఈ కళ్ళజోడు విషయానికి వస్తే ఏంటంటే మెయిన్గా ఒక వయసుకి సంబంధంగా ఉంటుందండి. ఇది ఎట్లా అంటే చిన్నతనంలో బై బర్త్ మయోపియా అంటే హస్వదృష్టి అంటే దూరం చూపు కనిపించకపోవడం. సో దీనికి ఏంటంటే కంపల్సరీగా మైనస్ గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది స్కూల్స్లో కానీ ఇంట్లో కానీ పిల్లలు దగ్గరికి వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు. ఎందుకు దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పి మందలిస్తారు కదా తప్ప డాక్టర్ గారికి చూపించరు. సో తప్పనిసరిగా డాక్టర్ గారికి సంప్రదించినట్లయితే సైట్ ఉంటుంది. అలాగే దూరం చూపు కొంతమంది కనిపించదు. దూరం చూపు కనపడిన వాళ్ళకు కూడా మనం కళ్ళజోడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ఏంటంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత 38 ఆ రేంజ్లో చత్వారం అనేది వస్తుంది ఎవరికైనా సరే. సో ఆ చత్వారం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ప్రతి 2 సంవత్సరాలకి 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేదాకా కూడా ప్రతి 2 సంవత్సరాలు పవర్ పెరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీగా టెస్ట్ చేయించుకుని పవర్ పెంచుకొని వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే మా తాత అయినా కూడా ముసలాయన అయినా కూడా బాగా చదవగలుగుతున్నాడండి, మేమేంటి చదవలేకపోతున్నాం అని అడుగుతుంటారు. అది ఏంటంటే అర్లీ క్యాట్రాక్ట్స్, కంట్లో శుక్లాల ప్రారంభ దశలో ఉన్నప్పుడు దగ్గర బాగా కనిపిస్తుంది, దూరం కనిపించదు. సో దగ్గర వాళ్ళకి కనిపిస్తుంది. ఏజ్లో ఉండే 40 ఏళ్ళు 45 వాళ్ళకి దగ్గర కనిపించదు కళ్ళజోడు లేకుండా. సో అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కళ్ళజోడు టెస్ట్ చేయించుకొని కళ్ళజోడు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకని 40 ఏళ్ల నుంచి 55 ఏళ్ళ దాకా వచ్చేది చత్వారం అంటారు. తర్వాత కంటి శుక్లాల ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా దూరంకి దగ్గరికి కూడా కళ్ళజోడు అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మెయిన్గా ఏం లేదు, కళ్ళజోడు చూపుకు సంబంధంగా పెట్టాల్సిన అవసరం ఒక్కొక్కసారి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ ఎండకి కొంచెం యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అని ఎండకి కట్ చేయడం కొరకు అలా కూడా వాడుతూ ఉంటారు సన్ గ్లాసెస్. సో అది కూడా మార్కెట్లో చాలా కమర్షియల్ ప్రొడక్ట్స్ చాలా వచ్చేసినాయి. సో దానికి కూడా డాక్టర్ గారిని సంప్రదించి ఏ రకమైన గ్లాస్ వేసుకుంటే మంచిదనేది కూడా సంప్రదిస్తే చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కంటి చూపు మందగించకుండా చక్కగా కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విషయం వచ్చినా, కళ్ళజోడు విషయం వచ్చినా ఏదో ఫ్యాన్సీగా ఒక 1 hour 2 hours పెట్టుకోవడానికి ఏదన్నా మనకి బజార్లో దొరికేటువంటి గాగుల్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా వాడేటువంటి గాగుల్స్ కానీ కూలింగ్ గ్లాస్ స్పెక్ట్స్ కానీ అలాగే ఏమన్నా ప్రొటెక్టివ్ గ్లాసెస్ కానీ ఏదైనా కూడా డాక్టర్ గారు సలహా సంప్రదింపుల వలన పెట్టుకుంటే మనకి చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. దాని యొక్క ఆవశ్యకత కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకొక రకం ఏంటంటే ఇదివరకు పూర్వం కంటి లోపల అద్దం పెట్టకుండా చేసే ఆపరేషన్లకి లావు అద్దాలు భూతద్దాలలాగా వేసేవాళ్ళు. వాళ్ళకి +10 పవర్ పడుతుందన్నమాట. సో అవి ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఆపరేషన్స్ వలన అంత పవర్ పడట్లేదు. సో కళ్ళజోడు వేసుకునే ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా డాక్టర్ గారు, క్వాలిఫైడ్ డాక్టర్ గారుతో సంప్రదించి వేసుకున్నట్లయితే మనకి కంటికి మేలు జరుగుతుందని నేను చెప్పబోతున్నాను. డాక్టర్ గారు, శుక్లాన్ని ఎలా గుర్తించాలి? ఇది ప్రతి ఒక్కరికి వస్తుందా? శుక్లాలు వస్తే దీనికి ఏ రకమైన చికిత్స తీసుకోవాలి? కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? ముఖ్యంగా కంటి శుక్లాల విషయం వచ్చేటప్పటికి ఇది ఏంటంటే న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్, అంటే వయసు రీత్యా వచ్చేటువంటి శుక్లాలు ఎక్కువ శాతం అన్నమాట. శుక్లాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. చిన్న పుట్టుకతోనే రావచ్చు, అలాగే ఏదైనా కంటికి దెబ్బ తగిలితే రావచ్చు, ఏదన్నా జనరల్ సిస్టమిక్ డిసీజెస్ అంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళకి కొంచెం అర్లీగా రావచ్చు. అలాగే వేరియస్ రీజన్స్ ఉంటాయి శుక్లాలు రావడానికి. కానీ ఎక్కువ శాతం 80% ఏంటంటే సినైల్ క్యాట్రాక్ట్స్ అంటారు. అంటే ఓల్డ్ ఏజ్లో 50-55 years దాటిన వాళ్ళకి దూరం చూపు తగ్గుతుంది. ఇది ఏంటంటే ప్రతి కంటిలో కూడా నార్మల్గా పారదర్శకత్వం ఉండేటువంటి కటకం ఉంటుంది కంటిలో, ప్రతి కంటిలో. ఆ పారదర్శకత్వం కోల్పోయినప్పుడు శుక్లం అని అంటారు. ఆ శుక్లాన్ని తీసే విధానాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా చేసేది ఫాకో ఎమల్సిఫికేషన్ అని ఒక టెక్నాలజీ చేస్తున్నాము. అల్ట్రాసౌండ్ మిషన్ ద్వారా ఆ శుక్లాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్గా మడత పెట్టేటువంటి అద్దాన్ని అమర్స్తున్నాం అనమాట. దీన్నే ఫాకో ఎమల్సిఫికేషన్ సర్జరీ విత్ IOL ఇంప్లాంటేషన్ అంటారు. దానికి ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. కంటికి కొంతమంది డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, కొంతమంది డ్రాప్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు శుక్లాలకి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి అర్లీ స్టేజ్లో సర్జరీ చేయించుకుంటే మంచిది. పూర్వం ఏంటంటే శుక్లం బాగా ముదిరిపోయిన తర్వాత కానీ శుక్లం ఆపరేషన్ చేసేవారు కాదు. ఎందుకంటే ఆ టెక్నాలజీలో పూర్తిగా ముదిరితేనే రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎంత అర్లీగా చేస్తే
అంతటి ఫలితాలు మనకి ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఫాకో ఎమల్సిఫికేషన్ సర్జరీ అనేది క్యాట్రాక్ట్ ప్రారంభ దశలో ఒకవేళ డాక్టర్ గారు సలహా ఇస్తే అప్పుడే, ఎందుకంటే నాకు బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి వెనకంజ వేయకుండా డాక్టర్ గారి సలహా మేరకు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది ఆపరేషను. అలాగే దానిలో ఇంకొక విధానం ఉంది. కంటికి లోపల ఎక్కువ ఘాటు పెట్టి ఆ శుక్లం తీసేసి దాని స్థానంలో లోపల అద్దం, కృత్రిమైనటువంటి అద్దం అమరుస్తారు. సో దాన్ని SICS అంటారు. అది ఏంటంటే బాగా ముదిరిపోయి లేట్ చేసినా కూడా ఆ టెక్నాలజీ ఇంకా స్టిల్ డాక్టర్లు చేస్తూ ఉన్నారు. ఏమైనా కూడా ఇప్పుడు శుక్లానికి ఆపరేషన్లు బాగా అడ్వాన్స్ అయినాయి కాబట్టి శుక్లం ఆపరేషన్ చేయించుకోవడానికి పూర్వంలాగా అంత భయపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ముఖ్యంగా మనకు చూపు బాగుండాలంటే పైన ఉండేటువంటి కార్నియా అంటే తెల్లటి పల్చటి పొర ఉంటుంది, ఆ కార్నియా కానీ, ఆ కంటి పాప దగ్గర ఏరియా కానీ, అలాగే కంటి కటకం యొక్క పారదర్శకత్వం ఉన్నప్పుడు కానీ, కంటి లోపల నరం యొక్క హెల్దీనెస్ని బట్టి చూపు అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ వ్యాధి ఉన్నా లేదా ఎక్కడ పారదర్శకత్వం కోల్పోయినా కూడా దానికి చూపు మందగిస్తుంది. సో ఆ చూపు ఎందువల్ల మందగించింది అనే దానికి కూడా డాక్టర్ గారిని సలహా అడిగినట్లయితే ఖచ్చితంగా చెప్తారు. ఏ పార్ట్లో ఏ అవయవంలో కూడా లోపం ఉండి చూపు తగ్గినా కూడా దానికి తగు వైద్యం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత చక్కగా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏం చేయొచ్చు, ఇప్పుడు వంట చేయొచ్చా లేదా, లేకపోతే వెంటనే పని చేయొచ్చు అనేది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫాకో ఎమల్సిఫికేషన్ అనేది అర్లీ రిహాబిలిటేషన్. అంటే ఏంటంటే వెంటనే మన పనులు మనం చేసుకోవచ్చు నెక్స్ట్ డే నుంచే. అయితే ఐ డ్రాప్స్ మాత్రం 6 వారాల నుంచి 8 వారాల దాకా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లోన కృత్రిమమైనటువంటి అద్దం పెడతాం కాబట్టి దాని యాక్సెప్టెన్స్ కోసం కొంచెం ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా కళ్ళల్లో చుక్కల మందు వాడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పనులు సహజంగానే అన్నీ చేసుకోవచ్చు. కంటికి ఏదైనా కొంచెం డస్ట్ ప్రొటెక్షన్కి నల్ల జోడిస్తారు వెంటనే. తర్వాత ఒక 6 వారాలకు కానీ 4 వారాలకు కానీ వారు చేసేటువంటి పనిని బట్టి కళ్ళజోడు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు కంటి లోపల అమర్చేటువంటి అద్దాల్లో మల్టీఫోకల్స్ అని కూడా వస్తున్నాయి. యూజువల్గా ఏంటంటే యూనిఫోకల్స్ అని దూరానికి కానీ దగ్గరకు కానీ ఆపరేషన్ అయిన తర్వాత ఆ రెండిటికి కానీ కళ్ళజోడు అవసరం ఉంటుంది. కానీ మనకు ఒక 15 సంవత్సరాల నుంచి మల్టీఫోకల్స్ అనేవి కూడా మనకి వ్యవహారంలోకి వచ్చినాయి. అదేంటంటే దూరం చూపు కానీ దగ్గర చూపు కానీ ఆ రెండు కూడా కళ్ళజోడు లేకుండానే మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. అయితే కంపల్సరీగా నా జోడు అక్కర్లేదా అనే క్వశ్చన్కి జవాబు లేదు. ఎందుకనంటే మనం చేసేటువంటి ఆపరేషన్లో ఒక 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే మనం కట్ చేసినప్పుడు అక్కడ ఆ గంటు యొక్క ఆరే విధానాన్ని బట్టి, తర్వాత పేషెంట్ యొక్క హీలింగ్ స్టేటస్ని బట్టి ఆ పవర్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క పేషెంట్కి మల్టీఫోకల్లో కూడా చిన్న పవర్ ఏదైనా పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి కళ్ళజోడే లేకుండా కూడా అవసరం ఉంటుంది. అది ఎవరికి ఏంటనేది అది గాయం నయమైన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్తారనమాట. అలాగే ఇప్పుడు కొంచెం ఎక్కువ పవర్ కూడా రాకుండా ఆపరేషన్ అయ్యాక టారిక్ లెన్సెస్ అని కూడా వస్తున్నాయి. సో ఆ టారిక్ లెన్సెస్ కూడా ఇప్పుడు వ్యవహారంలో ఉన్నాయి. డాక్టర్ గారు ఏది సలహా ఇస్తే ఆ అద్దం పెట్టుకుంటే మంచిది. ఈ కంటి లోపల అమర్చే అద్దాల్లో ఇంకోటి ఏంటంటే క్లారిటీ, ఒక్కొక్క డాక్టర్ గారికి ఒక్కొక్క లోపల పెట్టే అద్దం మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం అంటే ఆ ఎక్స్పీరియన్స్. సపోజ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ చేసిన తర్వాత ఫలానా బ్రాండ్ ఫలానా కంపెనీ లోపల పెట్టే అద్దం బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాగే ఒక డాక్టర్ గారు వాడిన అద్దం ఇంకో డాక్టర్ గారు వాడాలని అది లెక్క ఏమి లేదు. ఎవరికి ఏ డాక్టర్ గారికి నమ్మకం, అలాగే పేషెంట్ యొక్క యాక్సెప్టెన్స్ని బట్టి ఏ కంటిలో ఏ అద్దం బాగుంటుంది అనేది డాక్టర్ గారి నిర్ణయం మేరకే మీరు వదిలినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. సో పూర్వంలాగా కాకుండా ఆఫ్థల్మాలజిస్ట్ ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కువగా డాక్టర్లు అందరూ కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీ చేయడం అనేది జరుగుతుంది. ఇది శుక్లం యొక్క సంబంధించినటువంటి సలహాలమ్మ. మనం బయట చూసుకున్నట్లయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి వస్తుంది. ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కంట్లో ఏ రకమైన మార్పులు ఉంటాయి, దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు? ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ షుగర్ వ్యాధి అనేవాది ప్రతి ఇంట్లో కూడా సహజం అయిపోయిందమ్మా. ఎందుకనంటే షుగర్ అనేది ఎక్కువగా ర్యాంపెంట్గా ఉంది. తర్వాత ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ అయ్యే అవయవాల్లో నేత్రం, కన్ను అనేది ముఖ్యం అన్నమాట. ఇందులో యూజువల్గా 5 సంవత్సరాలు దాటిన షుగర్ పేషెంట్స్కి కంటిలో అటువంటి రెటీనా అనే పొర దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే యంగ్ ఏజ్లో వచ్చే డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ అని ఉంటుంది. వాళ్ళకైతే చిన్న వయసులోనే శుక్లాలు రావచ్చు.
అలాగే కంటి లోపల రెటీనా డ్యామేజ్ అవ్వచ్చు. సో అందుకని ఏంటంటే షుగర్ ఉండే ప్రతి పేషెంట్ కూడా యాన్యువల్ చెకప్స్, అంటే యూజువల్గా ఏ కాంప్లికేషన్ లేకపోతే ప్రతి సంవత్సరం చూపించుకోవాలి. కంటి లోపల రెటీనా ఏమాత్రం డ్యామేజ్ అయినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్లయితే ప్రతి 3 నెలలకో లేకపోతే ప్రతి 6 నెలలకో డాక్టర్ గారి సలహా మేరకు కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. యూజువల్గా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ అది నాకు షుగర్ ఉంది కదా, నాకు చూపు బాగానే కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజెంట్ డేస్లో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏంటంటే మెయిన్గా కంటి చూపు నరం డ్యామేజ్ అవనివ్వకుండా స్క్రీనింగ్ టెస్ట్ అని చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ పరికరాలు చాలా వచ్చినాయి. అందులో ఒకటిగా ఓసిటీ అంటారు, ఆప్టికల్ కోహరెన్స్ టోమోమెట్రీ అని ఉంటుంది. అలాగే ఫండస్ ఫ్లోరసెంట్ యాంజియోగ్రామ్ అని చేస్తారు. అట్లాగే దానికి సంబంధించిన లేజర్స్ వచ్చినాయి, అలాగే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ వచ్చినాయి కంటిలో ఇవ్వడానికి, అలాగే దానికి సంబంధించిన సర్జరీస్ కూడా బాగా అడ్వాన్స్ అయినాయి. ఇప్పుడు ప్రతి కంటి హాస్పిటల్లో కూడా రెటీనాకు సంబంధించిన సర్జరీస్ కూడా బాగా మంచిగా చేస్తూ ఉన్నారు. సో డాక్టర్ గారి సలహా సంప్రదింపులతో చక్కటి ఆపరేషన్, చక్కటి వైద్యం చేయించుకున్నట్లయితే దానికి కూడా రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కంటిలో కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ షుగర్ అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో ఇర్రెగ్యులర్గా కంట్రోల్ చేసుకునే వాళ్ళు కానీ, అన్కంట్రోల్డ్ కానీ, అలాగే అశ్రద్ధ చేసే వాళ్ళల్లో ఈ రక్తస్రావం లేకపోతే డయాబెటిక్ రెటినోపతి అంటారనమాట. సో అది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి మాత్రం ముందు ఇనీషియల్గా ఏదైనా ఇంజెక్షన్ కానీ లేజర్స్ ట్రై చేసినా కూడా దానికి ఆపరేషన్స్ చేస్తారు. ఆ విట్రియస్ అంతా రిమూవ్ చేస్తారు, విట్రెక్టమీ రిమూవ్ చేస్తారు. సో అలాగే ఒక్కొక్కసారి ఆ కంటి లోపల ఉండే పొరలు కూడా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. దాన్ని అటాచ్ చేసేటువంటి ఆపరేషన్లు కూడా ఇప్పుడు వచ్చినాయి. రిజల్ట్స్ బాగుంటున్నాయి. అది అటాచ్ చేసి లోపల గ్యాస్ కానీ లేకపోతే ఇంకా వేరే సిలికాన్ ఆయిల్ జెల్ కానీ అలాంటివి కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అత్యాధునికమైనటువంటి రోజుల్లో రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి రెటీనా రిజల్ట్స్ ఒక్కొక్కసారి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ కూడా డాక్టర్ గారు సలహా ఇస్తే తప్పనిసరిగా సలహాని పాటిస్తూ ఆపరేషన్ చేయించుకుంటే చాలా మంచిది. అలాగే బీపీ పేషెంట్స్ కూడా ఇలాగే నేను చెప్పినటువంటి రెటీనా కూడా ప్రాబ్లం రావచ్చు. అలాగే కొన్ని సిస్టమిక్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ఇప్పుడు మొన్న కోవిడ్ అది వచ్చింది. కోవిడ్లో కూడా ఇవి వచ్చిన తర్వాత వాస్కులర్ ప్రాబ్లమ్స్, కంట్లో ఉండేటువంటి రక్తనాళాల ప్రాబ్లం వచ్చి కంట్లో ఎక్కువ ఆ రక్తనాళాలు బ్లాక్ అవ్వడం, అలాగే రక్తస్రావం జరగడం కూడా జరుగుతూ ఉంది. సో వాళ్ళు కూడా చూపు ఎప్పుడైతే కొంచెం తగ్గినా కూడా వెంటనే సంప్రదిస్తే ఇవన్నీ కూడా కరెక్ట్ సమయంలో మనం గ్రహించి తగు వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, కార్నియా అంటే ఏంటి, దాని గురించి వివరించగలరా? కంటిలో మనకి చూడగానే కనిపించేటువంటి నల్లగా కనిపించేది ఐరిస్ అంటారు. ఆ ఐరిస్ పై భాగంలో ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఒక పొర ఉంటుంది, దాన్నే కార్నియా అంటారనమాట. సో ఆ కార్నియా క్లియర్గా పారదర్శకతంగా ఉంటేనే మనకు చూపు బాగుంటుంది. ఆ కార్నియాలో ఉండేటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి, కెరటైటిస్ అని, అలాగే తెల్ల మచ్చలు పడడం, అలాగే నలకలు ఏదైనా పడితే నలకలు తీయించుకోవడం, అలాగే ఒక్కొక్కసారి కార్నియా అంతా డ్యామేజ్ అయి ఉంటుంది అనమాట. సో దానికి మీరు వినే ఉంటారు కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, కంటి గుడ్డు కన్ను మార్పిడి అంటుంటారు. సో కన్ను అంటే కన్ను పూర్తిగా గుడ్డంతా మార్పిడి జరగదు. ఆ కార్నియా ఒక్కటే తీసుకొని వచ్చి కెడావరిక్ దీనిలో తీసుకొచ్చి ఈ మెయిన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకే ఇంప్లాంట్ చేస్తారనమాట. సో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇప్పుడు బాగా విరివిగా ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డొనేషన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఆ నల్లగుడ్డు ఈ హై మయోప్స్లో బాగా ఎక్కువ అశ్వదృష్టి అంటారు, దూరం సరిగ్గా కనిపించారు, వాళ్ళకు కూడా ఆ కర్వేచర్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, కెరటోకోనస్ అంటారు. దాన్ని కూడా మనం వెంటనే సంప్రదించాలి. ఇలాగే మైనస్ పవర్స్ ఉండే వాళ్ళందరికీ కూడా పూర్వం సర్జికల్గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే లేజర్స్ వచ్చేసినాయి, దానికి లాసిక్ అని చేస్తున్నారు. అంటే ఆ కర్వేచర్ను ఫ్లాటన్ చేసేటువంటి ప్రక్రియనే లాసిక్ అంటారు. దానిలో కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో -2 నుంచి లేకపోతే -1.5 నుంచి -5 దాకా కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సిన చేసినట్లయితే ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పూర్వం కొంతమంది కాంటాక్ట్ లెన్స్ వాడేవారు తాత్కాలికంగా. 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా సైట్ ఎక్కువగా ఉన్నట్లయితే లేజర్ చేసుకోవచ్చు, దాని ద్వారా రెక్టిఫై చేయొచ్చు. ఈలోపు ఉండేవాళ్ళు కళ్ళజోడు వేసుకోవచ్చు మైనస్ పవర్స్కి. అదే కాకుండా ఈ కాంటాక్ట్ లెన్స్ సిస్టమ్ ఉండేవాళ్ళు కూడా కాంటాక్ట్ లెన్స్ కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి కార్నియల్ సర్జన్స్ అలా ఉంటారు. ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఆఫ్థల్మాలజిస్ట్, ఐ డాక్టర్స్ అందరూ కూడా కార్నియా కూడా వైద్యం చేయగలిగేటువంటి ఇది ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీలో కార్నియల్ టోపోగ్రఫీ అని చాలా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ కూడా చాలా వచ్చినాయి కనుక మీరు కూడా సద్వినియోగపరచుకున్నట్లయితే బాగుంటుంది అన్న అభిప్రాయం.
డాక్టర్ గారు, కంటి రెప్పలకు వచ్చే సమస్యలు ఏంటి? యూజువల్గా ఏంటంటే కంటి రెప్పలకి ఉండేటువంటి ఒక్కోసారి చుండ్రులాగా ఉంటుంది, బ్లెఫ్రైటిస్ అంటారు. అలాగే కంటికి రెప్పకు సంబంధించిన కాయలు కెలాజియాన్ స్టైస్ అంటారు, వాటన్నిటికి కూడా వైద్యం ఉంటుంది. ఈ కెలాజియన్ అనే దానికి శస్త్రచికిత్స ఉంటుంది. అలాగే కంటి రెప్పకి ఇందాక నేను చెప్పినట్లుగా కంటి రెప్పకు ఉండే రంధ్రానికి ముక్కు ఉండే రంధ్రం ఒక్కోసారి బ్లాక్ అవుతుంది, దానికి కూడా డాక్రోసిస్టెక్టమీ అని అలాగే సర్జరీస్ చాలా చేస్తూ ఉంటారు. సో రెప్పలు వాసిన, కొంతమందికి రెప్పలు వెనక్కి తిరిగిపోయి కంటి యొక్క ఎంట్రుకలు కూడా పైకి వెనక్కి వస్తాయి. కొంతమంది కంటి రెప్పకు ఉండేటువంటి ఎంట్రుకలు నల్లగుడ్డి మీద గుచ్చుతూ ఉంటుంది, ఎంట్రోపీ అని అంటారు. వాటికి కూడా మంచి ఆపరేషన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో దాన్ని కూడా సంప్రదించవచ్చు. అలాగే ఐబ్రోస్ కూడా ఒక్కోసారి డాండ్రఫ్ లాగా వస్తుంది ఐబ్రోస్కి. సో ఐకి ఉండేటువంటి అడ్నెక్సే అంటే ఏంటంటే ఆక్యులోప్లాస్టీ అంటారు, దానికి సంబంధించినటువంటి వైద్యాలు కూడా ఇప్పుడు చక్కగా చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, డ్రై ఐ అంటే ఏమిటి, దాని గురించి వివరించండి. యూజువల్గా ఏంటంటే మనకి ప్రతి మనిషి కూడా రెప్ప అలా కొడుతూ ఉంటారనమాట. సో అది కొట్టకపోతే ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి టియర్ ఫిల్మ్ ఒకటి డ్రై అయిపోతూ ఉంటుంది. సో మనకు అంత స్మూత్గా రెప్ప ఆడడానికి కారణం లోపల టియర్ ఫిల్మ్ ఉంటుంది, టియర్స్ అనే లిక్విడ్ ఉంటుంది. అది ఎప్పుడైతే బ్రేక్ అయ్యి మనకి ఇది ఉంటుందో ఓవర్ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రెప్ప మన తగు సమయానికి ఎందుకు కొట్టము, ఈ ల్యాప్టాప్స్, మన సోషల్ మీడియాలో చూడడం, అలాగే స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం, ఈ మొబైల్స్ ఎక్కువ వాడడం వలన తీక్షణంగా చూస్తున్నప్పుడు మనం రెప్ప కొట్టడం అనేది మర్చిపోతూ జరుగుతుంది, మనకు తెలియకుండా మర్చిపోతూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఐ డ్రై అయ్యి వస్తుంది. సో ఎక్కువ కళ్ళు మంటలు పుట్టడం, పొడి ఆరిపోయినట్టు ఉంటుంది అని చెప్పి వస్తుంటారు. అలాగే ఏదైనా కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేసినా కూడా డ్రై అయ్యి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది లాసిక్ చేయించుకున్నా కూడా వస్తూ ఉంటుంది. అలాగే జోగ్రన్ సిండ్రోమ్ అని అదొక డిసీజ్ ఉంది, దానిలో కూడా కొన్ని వ్యాధుల్లో కన్ను డ్రై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఇప్పుడు చక్కటి ట్రీట్మెంట్ ఉంది, చక్కటి ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో సమయానికి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి వీలైనంత వరకు స్క్రీన్ టైం తగ్గించుకుంటూ మధ్యలో రెప్పలు ఆడేలాగా మనకి ఛాన్స్ ఇస్తున్నట్లయితే, అలాగే ప్రతి అరగంటకో 20 నిమిషాలకు ఒకసారి కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నట్లయితే ఆ డ్రై అయ్యని నివారించవచ్చు. ముఖ్యంగా మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? కంటికి మనకు వెలుగు చూడడానికి కానీ, కంట్లో కలర్స్ కనపడడానికి కానీ కొన్ని రాడ్స్ అండ్ కోన్స్ అనే రెటినాలో ఉంటాయి. వాటికి ముఖ్యంగా ఏంటంటే విటమిన్ ఏ కంటెంట్ స్టఫ్ తీసుకుంటూ ఉండాలి కంటికి. విటమిన్ ఏ కంటికి ఒక్కోసారి తెల్లగుడ్డి మీద తెల్లటి పొరలు వస్తుంటాయి, దాన్ని బైటాట్ స్పాట్స్ అంటారు. సో దానికి సంబంధంగా కూడా ఆకుకూరలు, క్యారెట్లు, పపయాస్, బొప్పాయికాయలు, చేపలు, మిల్క్, ఎగ్ ఇలాంటి విటమిన్ ఏ సోర్స్ ఉండేటువంటి ఆహారం తీసుకుంటే మంచిది. తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఆహారంతో పాటు కంటిలో ఒత్తిడి, బీపీ అంటారు, దాన్ని నీటి కాసులు అంటారు. ఆ నీటి కాసులు అనే వ్యాధి కూడా ఉంటుంది. సో దానికి ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి, కంట్లో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి కూడా మంచి వైద్యం ఉంది. అది మరీ అన్కంట్రోల్డ్గా ఉన్నట్లయితే దానికి శస్త్రచికిత్స కూడా చేయొచ్చు. డాక్టర్ గారు, మా జేఆర్జీ ప్రేక్షకుల సందేహాలకు చక్కటి సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా ఏలూరు, విజయవాడ, రాజమండ్రి కాకుండా మన వేగవరం రోడ్లో విజయ కంటి హాస్పిటల్ని సంప్రదించండి. వచ్చే వారం మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.